ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరు దేవుని పిల్లలకు ప్రత్యేకంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు పరిశుద్ధ గ్రంథములో 144వ కీర్తన 14వ వచనములో చదువుతున్నాం. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవు, మా వీధులలో చొరబాటు అయినను ఉరుకులెత్తుట అయినను ఉండలేదు. వాటిలో శ్రమ కలిగిన వారి యొక్క మొర వినబడలేదు. ఈ మాటల్లో రాయబడిన మాటల్లో మా సరిహద్దులలో వారి ఎద్దులు బాగా బరువు మోయగలవని, మా వీధుల్లో సొరబాటు అనేది ఉరుకులెత్తుతురు కానీ శ్రమ కలిగిన వారి యొక్క స్వరము వినబడదని. ఈరోజు మనం చూస్తే లోకములో మహాశ్రమల కాలము రాబోతున్నాయి. ఈ శ్రమల కాలములలో దేవుని పిల్లలకు ఆశ్రయం ఎక్కడ? ఆశ్రయం ఏది? కొందరు చెప్పగలుగుతారా? మా ఇంట్లో మా పిల్లలు ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారు, మా కుమార్తెలు నగరానికి చెక్కిన మూలకమ్ముల వలె ఉన్నారు, అసలు మాకు ఏ చొరబాటు లేదు, ఏ శ్రమ లేవు, ఏ ఇబ్బందులు లేవు అని చెప్పగలిగిన వారు ఉన్నారా? ప్రభు చెబుతున్న మాట, శ్రమ కలిగిన మొరలు వినబడలేదు. కానీ ఇప్పుడు మనం చూస్తే అనేకమైన శ్రమ కలిగినటువంటి పరిస్థితులు వినబడుచున్నాయి. కారణము మనము వాక్యములో సెలవిచ్చిన ప్రకారము దేవుడితో సమయము గడపక, దేవునికి సమయం ఇవ్వక, లేదా దేవుని సమయముకు వచ్చి అడ్డా ఊడిగా వచ్చి వాక్యం ఏంటో, దేవుడు ఉపదేశం ఏంటో, ఉపదేశంలో ఉన్న సారమేంటో, దాన్ని ఏ విధముగా మనము ఆత్మీయతలో నడుచుకోవాలో అనక ఆ నిబంధన వారిలో చాలామందిలో లేదు, కనిపించట్లేదు. అందుకనే దేవుని సన్నిధిలోకి వచ్చిన దేవుని పిల్లలకు కూడా శ్రమ కలిగిన స్వరాలు వినబడుతున్నాయి. కీర్తనలో 31వ కీర్తన 13వ వచనంలో చూస్తే, అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు, వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలా నాకు ప్రీతి కలుగుచున్నది. ఏ వినబడుచున్నాయి అంటే గుసగుసలాడే మాటలు. కారణం దురాలోచనలు చేస్తూ, కారణం నాకు ప్రాణహాని చేయాలని యోచిస్తున్నటువంటి స్వరాలు వినబడుతున్నాయి. నలు దిశలా నాకు ప్రీతి కలుగుతుంది. ఈరోజు మనం గమనించాలి, కృతజ్ఞత లేదా నీతి కలిగినటువంటి పరిశుద్ధమైన దేవునితో నిబంధన అనేది రాను రాను అరుదైపోతున్నటువంటి స్థితి కనపడుతుంది. అందుకనే ఈ లోక సంబంధమైన వాటి మీద కాదు, సర్వశక్తి కలిగిన దేవుని మాట స్వరము, ఆయన మాట విను. ఆయన మాట విన్నట్లయితే అక్కడ స్వరబాటు ఉండదు, ఉరుకులెత్తుట ఉండదు, శ్రమ కలిగిన స్వరం అక్కడ వినబడదు. లేకపోతే లోకములో పొంచి ఉన్నవి ఎన్నో ఉన్నాయని వాక్యం చెప్తున్నమాట. చూడండి, సంఖ్యాకాండములో 11వ అధ్యాయం 1వ వచనములో జనులు ఇదిగో అసహ్యమును గురించి సొనుగుచూ ఉండగా అది యెహోవాకు వినబడి, యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొని, యెహోవా అగ్ని వారి మీద రగులు చేసుకొని ఆ పాలెములో నొకరినొకరు ఇదిగో దహింపసాగెను.
ఇజ్రాయేలు ప్రజలు ఇక్కడ మనం చూస్తే వీళ్ళలో గుసగుసలు ఎక్కువైపోయినాయి. సొనుగుళ్ళు సంశయ. దేవుడు వింటున్నాడు అక్కడ. ఈ రోజుల్లో సొనుగుళ్ళు స్వరాలు వినబడుతున్నాయి, గుసగుసలు. నీ పని ఏంటో, నీకు అప్పగించిన పని ఏంటో, నువ్వు చేయమన్న పని ఏంటో, నీతో చెప్పిన మాట ఏంటో అది నువ్వు అనుసరించి నడుచుకో. వాళ్ళ గురించి వీళ్ళ గురించి సొనుగుళ్ళు సంశయాలు ఎక్కువైపోయినాయి. చూడండి, విమర్శలు ఎక్కువైపోయినాయి. అసలు కుంటుపడిపోతుంది, దేవుడి పని కుంటుపడిపోతున్నటువంటి పరిస్థితి. జాగ్రత్త, ఆయన అగ్ని దిగేటువంటి పరిస్థితులు వచ్చుచున్నాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, సొనుగుళ్ళు సంశయాలు కాదు, కానీ దేవుడు అప్పగించినటువంటి పనిని మనము సాపీగా అప్పగించినటువంటి పని జాగ్రత్తగా కొనసాగించే విషయంలో ఆయన మాట విన్నాం. అవి ఇవి సొనుగుళ్ళొద్దు. వాడు ఎందుకు సంపాదించాడో, ఇలా ఎన్ని సంఘాలో, లేకపోతే ఇది సంఘమో, లేకపోతే ఇది, ఈ మాటలన్నీ కాదు. నిన్ను పిలిచిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, మనందరిని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సంశయాలు సొనుగులు మానేసి అప్పగించిన పనిని జాగ్రత్తగా చేయటం మంచి అలవాటు. అది దేవుడు మాట తీసుకొని చేయవలసిన పనిని జాగ్రత్తగా చేయటం ఇంకా గొప్ప మంచి అలవాటు. ఇది కలిగి ఉండాలి. లేకపోతే లోకములో చూస్తే సొనుగుళ్ళు ఉన్నాయి, ఆ మాటల ప్రకారంగా నాశనకరమైన స్వరాలు వినబడతాయి. ఏదో ఒక విషయంలో బలహీనమైపోతున్నారు. ఇర్మియా గ్రంథంలో 50వ అధ్యాయములో చదువుతున్నారు మనము. 22వ వచనం, ఆలకించండి, దేశములో యుద్ధ ధ్వని వినబడుచున్నది, అధిక నాశన ధ్వని వినబడుచున్నది. ఆలకించండి, దేశములో యుద్ధ ధ్వని వినబడుతుంది, అధిక నాశన ధ్వని వినబడుతుంది. ఎక్కడ చూసినా పతనావస్థలోకి వెళ్ళిపోతున్నారు మానవ జీవితం. కారణం ఏంటంటే ఏదో వినటానికి ఇష్టపడుతున్నారు. చూడండి, కొన్నిసార్లు చూడండి, ఆ ఫోన్లు చెవుల్లో పెట్టుకొని పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏదో ఒకటి వింటూనే ఉంటారు. కానీ ఆ దేవుడు మాటలు వినటానికి, ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి, ఆ దేవునికి సమయం ఇచ్చి దేవునితో నిబంధన చేసుకొని మంచి మాటలు మంచి వాటిని ప్రకారముగా నడుచుకునేటువంటి సమయము కొన్నిసార్లు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో జాగ్రత్త, అధికమైనటువంటి దేశములో యుద్ధ ధ్వని వినబడుచున్నది, అధికముగా నాశన ధ్వని వినబడుచున్నది. లోకము దాని ఆశలు గతించిపోవును, దేవుని చిత్తము జరిగించువారు నిరంతరము నిలిచి ఉంటారని లేఖనాలు తెలియజేస్తున్న మాటల ప్రకారం. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తున్న మాటలుగా ఏమై ఉన్నదంటే, మనము లేఖనములు చెప్పినట్లుగా ఒక గొప్ప స్వరముతో ప్రభుని మనము స్తుతించాలి, ఘనపరచాలి, ఆయన నామమును గొప్ప చేయాలి. రెండో రాజుల గ్రంథములో 7వ అధ్యాయం 6వ వచనములో మనం చదివితే, యెహోవా రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని సిరియాలకు దండునకు వినబడుట చేయగా, వారందరూ మీదకి వచ్చుటకు ఇజ్రాయేలీలు హితీయులకు రాజుగు ఐగుప్తీయుల రాజునకు ఇదిగో ప్రతిమించినటువంటి సిరియాలను ఒకరితోనొకరు చెప్పుకొనుచూ వచ్చారు. ఇంత ధ్వని వినబడుతుంది. ఈ పరిస్థితులు ఏంటని ఎప్పుడైతే ఈ మాటలు, ఈ స్వరాలు వినబడినయో, 7వ వచనంలోకి వచ్చాలకే, లెగిచి తమ గుడారములలోను గుర్రములలోను గాడిదలైనను దండుపాలెములో నున్న వాటిలోనైనను ఏమీ తీసుకొనక తమ ప్రాణములు రక్షించుకొనుటకు చాలనుకొని సంధ్య చీకటిలో ఉన్నది ఉన్నట్లుగా పేటను విడిచి పారిపోయిరి. చూసారండి, దేవుడు ఒక్కసారి వాళ్ళ మధ్యలో ఏమి వినబడించారంటే, ఇదిగోనండి, రథముల ధ్వని వినబడింది, గుర్రముల ధ్వని వినబడింది, గొప్ప స్వరములు ధ్వని సిరియాలకు వినబడింది. అంతే, దండుపాలెమును విడిచి అక్కడ రాయబడినటువంటి మాట,
చాలా చీకటిలో ఉండగా, సందు చీకటిలో ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్లుగా పేటను విడిచి పారిపోయినట్లుగా రాయి. కారణం ఏమై ఉన్నదంటే దేవుని ధ్వని అలాంటిది. ఎందుకంటే వారి పక్షముగా యుద్ధము చేసే దేవుడే, మన పక్షముగా యుద్ధము చేసేది. ఆయనకి సమయం ఇచ్చారు. ఆయన సన్నిధిలో ఈరోజు మనం గమనించాలి, ప్రతి ఒక్కటిని కూడా ఆయన తీర్చి ఆయనని పక్షముగా కార్యములు సఫలపరచగలిగిన సమర్థుడైన దేవుని సన్నిధిలో మనము దేవునికి కనపరుచుకోవాలి. ఇర్మియా గ్రంథములో 33వ అధ్యాయం 9వ వచనంలో, భూజనులందరి ఎదుట వారి నాకిష్టమైనటువంటి పేరుగా స్తోత్ర కారణములుగాను ఘనతాస్పదముగాను ఉందురు, నేను వారికి చేయు సకల ఉపకారములను గురించి వర్తమానమును జనులు విని నేను వారికి కలుగు చేసినటువంటి ఇదిగో సమస్త క్షేమమును బట్టి, సమస్తమైనటువంటి మేలును బట్టి భయపడుచు దిగులు నొందెదరు. చూసారండి, దేవుడి వాక్యము చెబుతున్న మాట. వాళ్ళకి సమస్తమైన మేలులు, సమస్తమైన కార్యములు ప్రభు చేశాడు. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఆయన స్వరము మనం వినాలి, ఆయనకి మనము లోబడి ఉండాలి. ఈరోజు శ్రమ కలిగిన స్వరము లోకములో ఉన్నది, నాశనకరమైన పరిస్థితులు లోకములో ఉన్నది. దేవుని స్వరము విను, దేవుని వాక్యానికి లోబడి ఉండు. నీ పక్షముగా ఆయన ఎన్నో ఉపకారములు చేస్తా, నీ పక్షముగా ఆయన నీకు జయము కలుగు చేసి నీ పక్షముగా యుద్ధము చేయువాడు ఆయన. ఇక్కడ చివరిగా చెప్తున్న మాట, ఇదిగో నీ పక్షముగా ఆయన ఎన్నో మేలులు, ఉపకారములు, సమస్త క్షేమము, సమస్తమైన మేలులు చేయుట చూసి ఇదిగో నిన్ను చూసిన వారు భయపడుదురని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినటానికి, ఆ వాక్యములో ఉన్న సారము తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకొనటానికి అలవర్చుకో. దేవుడు అన్ని విషయాల్లో కూడా నీకు మేలులు, ఆయన ఉపకారములు చేసి, నాశనకరమైన స్వరము కాదు కానీ ఎక్కడ కూడా ఇదిగో నీ సరిహద్దులలో చొరబాటు ఉన్నదు, దిగులు ఉన్నదు, శ్రమ కలిగిన స్వరం వినబడదు. చక్కగా అన్ని విషయాల్లో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని లేవనెత్తి ఆయన కృపలో స్థిరపరిచి నడిపించునుగా. ప్రార్థించాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దయా సంకల్పమును బట్టి ఈ ఉదయము వాక్యం విన్న మీ బిడలను శ్రమ కలిగిన స్వరము లోకములు వినబడుతుంది, పావురు స్వరము వాక్యములు వినబడుతుంది. మీ మాట ప్రకారముగా జీవించేవారు ఘనతకెక్కిస్తారని, గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు, వారి పక్షముగా యుద్ధము చేస్తానని ఈ వాక్యం చెప్తున్నమాట. లేని ఎడల లోకములో యుద్ధము ధ్వని, నాశనకరమైన ధ్వనులు వినబడుతుండే. లోకము దాని ఆశలు గతించిపోతాయని వాక్యం చెప్తూ లోకం వైపు కాక మీరు అప్పగించిన ప్రతి విషయంలో జాగరూకులుగా నడుచుకునటానికి కృప చూపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుతుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.